యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ఉదయకాల సంక్షిప్త ధ్యానాలు మీ హృదయాల్ని ఊరట పలచాలని, మీకున్న ఆందోళన తీసివేయాలని, మీలో దేవుని యొక్క శక్తి చేత నింపాలనేది మా ప్రార్థన. ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో యోనాతాను ఇచ్చిన దుప్పటి, కత్తి, తన విల్లును, అమ్ముల పొది అంటారు, విల్లు అనగా బాణము, విల్లు అని ఉపయోగిస్తారు. ఇవి కూడా ప్రాణాపాయ సమయంలో ఈ విల్లుగాని ఉంటే తన ప్రాణం దక్కించుకోవచ్చు. అది కూడా దావీదు నాకు ఇచ్చివేశాడు. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించే విషయం, నీవు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత నీ వాక్యం చదువుతూ ఉంటుంటే అది నీకు విల్లుగా ప్రభు చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ యొక్క వాక్యం అనేది విల్లుగా దేవుడు నీకు ఇచ్చాడు. అనగా దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులు అగునట్లు అన్నాడు. కేవలం యవనస్తులకనే కాదు, దుష్టుడు అందరినీ అంతటా ఎప్పుడు కూడా శోధించటం వాడి పని. ప్రార్థన చేసేవారిని ప్రార్థన చేయకుండా ఉండటం వాడి పని. ఆశ కలిగిన వారిని ఆశను నిరాశగా చేయటం అనేది వాడి పని. అందుకని దేవుని వాక్యంలో అతన్ని దొంగ అని అన్నాడు. దొంగతనమును, హత్యను, నాశనము చేసేవాడు. యేసు ప్రభువుని అంగీకరించి ఆశగా బైబిల్ చదువుతుంటే చదవకుండా చేస్తాడు. బైబిల్ స్థానంలో సెల్ ఫోన్ పెడతాడు, దానిలో వాయిలెంట్ వీడియోస్ పెడతాడు, అడిక్షన్ పెడతాడు. రాత్రి 2 గంటలకి నిద్ర రాకుండా BRTSకి వెళ్ళిపోమంటాడు. అక్కడి నుంచి ఆ చుట్టూ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా తిప్పుతాడు. ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ 5కో 6కో ఇంటికి తీసుకొస్తాడు. ఇవి దుష్టుని పన్నాగాలు. ఈ దుష్టుని పన్నాగాల నుంచి నువ్వు బయటపడాలంటే వాడి అగ్ని బాణములను ఆర్పుటకు దేవుడు నీకు ఈ విల్లును ఆయన ఇచ్చాడు. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనములో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉన్నది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏమన్నారండి ఇక్కడ? అపవాది తంత్రములు కదా. అపవాది తంత్రములు అనగా నీకు డిజైర్ లేకుండా చేయటం అనేది, అనగా దేవుని వాక్యం ఎప్పుడైనా వినాలనుకుంటే తలనొప్పి పెట్టడం, అనగా ఆలయానికి రాకుండా చేయటం, అనగా దేవుని బిడ్డలతో కలవకుండా చేయటం, వీటిని ఏమంటారు? తంత్రములు. గైల్స్ ఆఫ్ ద ఈవిల్ వన్ అని అంటారు. అప్పుడు నువ్వు తెలుసుకోవాలి. అందుకని మనం పోరాటంలో ఉన్నాం. మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఎఫెసీ 6:12 ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. 13 అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలకడగా శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆ విల్లును ప్రభు మనకు ఇచ్చారు. ప్రియులారా, 127వ కీర్తన 4లో కూడా యవనస్తులైన వారికి దేవుడిచ్చిన బలవంతుని చేతులని బాణములు వంటి వారు, వారితో తన అమ్ముల పొది నింపుకొనివాడు ధన్యుడు. మీ బిడ్డలే నీకు ఒక విల్లుగా పెట్టుకోవాలని ప్రభు అంటున్నారు. వారు గుమ్మములో సిగ్గుపడక అపవాదిని వెళ్ళగొట్టుదురు అని కూడా అన్నాడు. కాబట్టి ఆ విల్లు యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి విశ్వాసకి ప్రభు ఇచ్చిన
గొప్ప పరమావధి. వాటి ద్వారా మనం ముందుకు కొనసాగాలని ఈ మాటలు అక్కడ పౌలు గారితో చెప్పబడినాయి. ఆ విల్లు అనే దేవుని వాక్యాన్ని మనం వాడదాము గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేంగల మా పరలోక తండ్రి, స్తోత్ర వందనాలు. నీ వాక్యాన్ని విరివిగా మేము వాడి దుష్టుని అగ్నిబాణాలని జయించే సాధన చేయండి. యేసయ్య నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.